బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా పోడు రైతుల సమస్యలు మాత్రం తగ్గడం లేదు. గ్రామాలు పోడు భూముల వ్యవహారం అధికారులు రైతుల మధ్య వివాదంగా మారింది. తాతలు తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పోడు రైతుల జీవితాల్లో ఫారెస్ట్ అధికారులు అలజడి సృష్టిస్తున్నారు. ఇన్నేళ్ల పాటు తాము సాగు చేసుకుంటున్న భూములు తమవే అన్న నమ్మకంతో ఉన్న రైతులపై అటవీ చట్టాన్ని ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. భూములను లాక్కునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అధికారుల దాడులను తిప్పికొట్టే ఓపిక లేక రైతులు అలసిపోతున్నారు. కళ్ల ముందే భూమిని లాగేసుకుంటున్న ఫారెస్ట్ అధికారులను అడ్డుకునే సామర్థ్యం లేక ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 40 నుంచి 50 ఏళ్ల కిందట పంటలు సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని పోడు రైతులు వాపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మళ్లీ పోడు రైతుల పోరు ఉధృతమవుతోంది. పాలకులు మారిన పోడు భూముల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోడు భూముల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమిటి, అధికారులు చేస్తున్నదేమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాచ్ ది స్టోరీ. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోడు భూముల కోసం అనేక మార్లు ఫారెస్ట్ ఆఫీసర్లు రైతుల మధ్య వివాదాలు జరిగాయి. అవి కాస్త ఘర్షణకు దారితీశాయి. ఈ క్రమంలోనే అటవీ రెవెన్యూ శాఖ అధికారులు సర్వే చేయడం, పోలీస్ కేసులు కావడం తరచూ జరుగుతూనే ఉంది. నిజామాబాద్ జిల్లాలో 13,000, కామారెడ్డి జిల్లాలో 25,000 ఎకరాల అటవీ భూమిలో రైతులు ఏళ్ల తరబడి వ్యవసాయం చేసుకుంటున్నట్టు అధికారికంగా లెక్కలు ఉన్నాయి. దీంతో పోడు సమస్యకు పరిష్కారం చూపిస్తామంటూ గత ప్రభుత్వం రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 22,000 అప్లికేషన్స్ వచ్చాయి. అయితే ప్రభుత్వ చిత్తశుద్ధిపైన ఇటు గిరిజన రైతులు, అటు రైతు సంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 130 గ్రామ పంచాయతీల పరిధిలో 14,357 దరఖాస్తుల ద్వారా 36,000 ఎకరాల భూములకు పట్టాలివ్వాలని అధికారులను కోరారు. 18 మండలాల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీల వారీగా దరఖాస్తులను పరిశీలించి నిజామాబాద్ జిల్లాలో 4,229 మందికి పోడు భూములను గుర్తించి పట్టాలివ్వాలని నిర్ణయం తీసుకున్నా కార్యరూపం దాల్చలేదు. కామారెడ్డి జిల్లాలో 2008 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 2,031 మంది రైతులకు 3,438 ఎకరాల్లోని పోడు భూములకు పట్టాలిచ్చారు. కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల పరిధిలోని 394 గ్రామాల్లో పోడు భూములు ఉన్నట్లు గుర్తించి ఆ గ్రామాల్లో మొత్తం 27,397 దరఖాస్తులొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2005 డిసెంబర్ 13 లోపు పోడు చేస్తున్న రైతులకు మాత్రమే కొత్తగా పట్టాలివ్వాలని బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోడు భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్న అన్నదాతలపై స్థానిక అటవీ అధికారులు కర్కశంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. కామారెడ్డి జిల్లా పరిధిలో మాచారెడ్డి, లింగంపేట, రాజంపేట, తాడ్వాయి, రామారెడ్డి, గాంధారి, బాన్సువాడ, నిజామాబాద్ జిల్లా వర్ని, సిరికొండ, మోపాల్, దర్పల్లి, భీంగల్, ఇందల్వాయి, కమ్మర్పల్లి, జక్రాన్పల్లి, నిజామాబాద్ సౌత్ తదితర మండలాల్లో అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేస్తున్న రైతుల కంటికి నిద్ర కరువైందని ఆందోళన వ్యక్తమవుతోంది. సీజన్ ప్రారంభంలోనే రైతులకు అవగాహన కల్పించి సామరస్యంగా సాగును అడ్డుకోవాలి. కానీ తీరా పంటలు వేశాక విషపు మందులు చల్లి పచ్చని పంటను ధ్వంసం చేస్తున్న ఘటనలు ఇటు నిజామాబాద్, అటు కామారెడ్డి జిల్లాల్లో చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ ఘటనలు చూసి తట్టుకోలేక పోడు రైతులు ఆత్మహత్య యత్నం చేస్తున్నారు. మరోవైపు తమ భూములు తమకే చెందాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న రైతులు కేవలం వారి కుటుంబ జీవనాధారం కోసమే అటవీ భూములను చదును చేసుకుని సాగు చేసుకుంటున్నారనే విషయం అటవీ అధికారులకు తెలుసు అన్నది బహిరంగ రహస్యమే.
అటవీ భూములు కొత్తగా ఆక్రమించుకున్నవి కావని 40-50 ఏళ్ల కిందటి నుంచి సాగు చేసుకుంటున్నారు అనే విషయం అధికారుల నోటీసుల్లో కూడా ఉంది. పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు కూడా అటవీ అధికారుల అభ్యంతరాలు, దాడులు కొత్తేం కాదు. రైతులు ఫారెస్ట్ అధికారులకు అటవీ భూములు ఆక్రమించుకుని సాగు చేసుకున్న పోడు భూముల విషయమై గిల్లి కజ్జాలు ప్రతి 2-3 ఏళ్లకోసారి జరుగుతూనే ఉంటాయి. అధికారులు రావడం, పోడు రైతులను బెదిరించడం, ఏదోలా అప్పటికి మేనేజ్ చేసుకుని మళ్లీ పంటలు సాగు చేసుకోవడం షరా మామూలే అయిపోతోంది. జిల్లా అధికారి మారినప్పుడు, రేంజ్ అధికారులు మారినప్పుడల్లా పోడు రైతులకు అధికారులతో ఇబ్బందులు తప్పవని అన్నదాతలు అంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలు, తండాల్లోని అన్నదాతలు ఏళ్లుగా పోడు భూముల్లో పంటలు వేసుకుంటున్నారు. ఏటా వర్షాకాలం రాగానే పోడు, అటవీ భూముల్లో పంటలు సాగు చేయొద్దని అటవీ అధికారులు అవగాహన కల్పిస్తూనే వస్తున్నారు. సాగు చేస్తున్న రైతులను అడ్డుకుంటున్నారు. ఈ సీజన్ మొదట్లో అటవీ భూముల్లో పంటలు సాగు చేయకుండా కందకాలు తవ్వడంతో పాటు ముళ్ల కంచె వేయడం, మొక్కలు నాటారు. అదే సమయంలో అటవీ అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం, కొన్ని చోట్ల స్వల్ప ఘర్షణలు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన మల్లయ్య కొన్నేళ్లుగా పోడు భూముల్లో పంటలు వేసుకుంటున్నారు. ఈ సీజన్లో సుమారు 4 ఎకరాల్లో వరి సాగు చేయగా అందులో 3 గుంటలు అటవీ పరిధిలో ఉందంటూ ఫారెస్ట్ అధికారి విష గుళికలు చల్లారు. దీంతో ఆందోళనకు గురైన బాధిత రైతు ఈ నెల 6న గడ్డి మందు తాగాడు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం దైరాపూర్ అటవీ భూముల్లో ప్రకాష్ అనే రైతు పంటలను సాగు చేయగా ఈ నెల 5న అటవీ సిబ్బంది విషపు గడ్డి మందులు చల్లి నాశనం చేశారు. దీంతో బాధిత రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. నాటు షాప్లో ఏం చేస్తుండ్రు? ఆపద్దా ప్రచ్చి నాటు షాప్లో ఏం చేస్తుండ్రు? మరి ఇప్పుడు వచ్చి ఏం చేస్తుండ్రు? సరే ఏమని నేను కూడా తీస్తాను మేడం. ఇది మేడం ఇది చూస్తుంది ఇప్పుడు నేను మరి ఏం చేస్తుండ్రు? నాటు షాప్లో ఏం చేస్తుండ్రు? ఆపద్దా ప్రచ్చి పోడు రైతుల ఆత్మహత్యయత్న ఘటనలపై సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్ రావు ఘటనా స్థలికి వెళ్లి విచారణ చేసి అటవీ అధికారులపై మండిపడ్డారు. చేతికొచ్చిన పంటపై విషపు మందులు చల్లి నాశనం చేయడం సరికాదన్నారు. పంట వేసే ముందే అధికారులు అడ్డుకోవాల్సిందని మందలించారు. ఆ రైతులిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ 2 ఘటనలపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి అటవీ అధికారులదే తప్పిదమని తేల్చారు. మరోవైపు మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో 6 నెలలుగా పోడు భూముల వ్యవహారంపై వివాదం కొనసాగుతోంది. అక్కాపూర్ గ్రామానికి చెందిన రైతులు, వారి కుటుంబంలో చదువుకుంటున్న విద్యార్థులపైన కూడా కేసులు నమోదు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కాపూర్ పక్కనున్న ఎల్లంపేట్ శివారులో కూడా ఫారెస్ట్ భూముల్లో సాగు చేస్తున్న వారిని వదిలేసి ప్రత్యేకంగా తమ గ్రామానికి చెందిన రైతులపైనే ప్రతాపం చూపిస్తున్నారని వాపోతున్నారు. ఇదే విషయాన్ని అధికారులను ప్రశ్నించినందుకు కేసులు నమోదు చేశారని వాపోయారు. భూములు ఇవి మేము ఇప్పుడు చేసుకున్నాయి కావు. మేము చేసుకోవట్టయినా కానీ 40-50 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుండి ఏది లేదు. ఇప్పుడు గత సంవత్సరం నుండి మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఈ సప్న మేడం, రమేష్ సార్ వచ్చిరంటేనే మాకు ఇక్కడ ఏరియాకు ఇబ్బంది వచ్చింది సార్. మేము ఇక్కడ నాట్లు వేసుకుంటున్నాం. మా తాతలప్పుడు మక్కలు వేసుకుర్రు. మంచిగానే పంటలు పండించుకున్న మా మీద మొత్తం ఇట్లా పొక్కలు తోడి మాకు ఇప్పుడు ఈ భూమి కోసం మాకు ఏదైనా న్యాయం చెయ్యాలి అని కోరుకుంటున్నాం. 50 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం, సాగులు ఉన్నాము. నేనే చిన్నపిల్లగా ఈ భూమిలో సాగు చేసినప్పడుతుంది. మేము మాత్రం ఈ భూమి ఇడిచిపెట్టేది లేదు. మాకు మాత్రం హక్కుపత్రాలు ఇవ్వాలి, పొడి భూములు హక్కుపత్రాలు కావాలి. ఈ ఫారెస్ట్ వాళ్ళు అయితే బాగా పరిచయం చేస్తున్నారు సారు. రేవంత్ రెడ్డి ఇక ఎట్లా చేస్తావో ఇక నీది మరి సీటు మీద ఉంటావా? నీకల్లప్పుడేమో హామీలు ఇచ్చారు, పొడి భూములది పట్టాలు ఇస్తాము, పేదోళ్ళ రాజ్యం అంటారు. మరి ఇది పేద రాజ్యమా, మరి పేదలను గరీబు చేసే రాజ్యమ్మా? మరి ఇక మీకే తెలుసు. మాకు మాత్రం ఈ భూమి ఇడిచిపెట్టేది లేదు, పానం పోయినా సరే.
ఇక అక్కాపూర్ గ్రామంలోని 70 కుటుంబాలు సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. తామేమి ఎకరాల కొద్దీ భూములు కబ్జా చేసి వ్యాపారం చేయడం లేదని వారంటున్నారు. ఒక్కో రైతు 20 గుంటలు 30 గుంటలు ఇంకా అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకుంటున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఒక్కో రైతు ఎకరంకు మించి భూములు లేవని అన్నదాతలు చెబుతున్న మాట. మన రేవంత్ రెడ్డి ఒక మాట ఏమన్నాడు, నేను హయాంలోకి వస్తే నేను గిట్ట పదవిలోకి వస్తే పోడు భూములు పట్టాలు ఇస్తాను అన్నాడు. అది ప్లస్ పాయింట్ అయింది. ఇది ప్రతిపక్ష పోల పుణ్యమా, ఇది మరి పారాస్టోల పుణ్యమా, ఈ ధ్వంసం చేసుడు ఈ 40-50 ఏళ్ళ కిందిది ఇది మొత్తం మనిషికి ఎకరాలు ఏమంతా పడిపోయింది, ఏం లేదు. ఎకరాలు మనిషికి 30 గుంటలు ఎకరము అట్లా 20 గుంటల నుంచి ఉన్నది. అయితే ఈ రమేష్ సారు, ఈ సప్నమ్మ మేడము, సప్నమ్మ భర్త కానిస్టేబుల్ కామారెడ్డిలే. అయితే ఈమె బీటీ ఆఫీసర్ ఈడ ఏమవుతుంది, తాపకాయన బలం పట్టుకుంటా రమేష్ సార్ చెప్పుడు ఆమె మర్చుకుంటా ఈ ధ్వంసం చేసుడు, ఇవన్నీ అంత షాటలు విక్కపోడు, ఇవన్నీ రాళ్ళేసుడు, రప్పలేసుడు, పొక్కలు తీసుడు భూములలో, ఇవన్నీ మట్లాంటికి అన్ని జడగొట్టిపోయారు. అయితే నీ ఒక్కటి కోరేది ఏంటంటే ఈ 70 మందిలా ఫారెస్ట్ వాళ్ళు 70 మంది కిసం పోతారా, లేకపోతే మరి మాకు ఏమన్నా జీవనోపాధి హామీ పెడతారా? మరి అదే సంగతి కానీ ఇంకొకటి ఏది లేదు. ఇక ఈ ఫారెస్ట్ వాళ్ళకు మంచిది పుణ్యమా, రేవంత్ రెడ్డికి పుణ్యమా, ఎవ్వరికైనా. మేము గత 50 ఏళ్ళ నుంచి సాగులో ఉన్నాం కాబట్టి మాకు ఉన్న సాగు భూమి కొంత మేరకు 20 గుంటలు ఎకరం ఉన్నది ప్రతి ఒక్కరికి. దాన్నే సాగు చేసుకోనికి మాకు అనుమతి ఇవ్వాలని, హక్కుపత్రాలు ఏమన్నా ఉంటే ఇవ్వాలని కోరుతున్నాం. ప్లస్ ఏంటంటే బీటా ఆఫీసర్ స్వప్న వాళ్ళ భర్త కానిస్టేబుల్ వచ్చి బోర్ బావిలలో రాళ్ళు వేసి వాళ్ళు ధ్వంసం చేసి ఇవన్నీ ఎత్తు రేపారు రమేష్ ఇప్పుడు వాళ్ళ డబ్బులు పెట్టుకొని వడ్లు సొంత డబ్బులతోని వడ్లు అన్ని ధ్వంసం చేసారు. పంటలు వేసుకునే టైంలో, నారు పోసుకునే టైంలో మొత్తం ఒక్కొక్క మడ్లే 2-3 గుంటల పొక్కలు తీసుకుంటా, జేసీబీతో తీసుకుంటా, ఒక 5-6 హార్వెస్టర్లు, డోజర్లు, జేసీబీలు ఇవన్నీ తీసుకొచ్చి ఒక బెటాలియన్తో తీసుకొచ్చి మొత్తం ధ్వంసం చేశారు. ఇది మా సాగులో ఉన్నాం కాబట్టి ఒక 50 సంవత్సరాల నుంచి మాకు సాగు చేసుకోనికే మాకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాము. దీని విషయంలో ఫారెస్ట్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓ దగ్గరకు పోయినాము, ఎఫ్డిఓ దగ్గరకు పోయినాము, కలెక్టర్ దగ్గరకు పోయినాము, డిప్యూటీ కలెక్టర్ దగ్గరకు పోయినాము. అయినప్పటికీ ఎమ్మెల్యే ఇప్పుడు సలహాదారు ప్రభుత్వ వైపు సలహాదారు షబీరల్ దగ్గరకు పోయినాము. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాది సాగులో ఉన్నాం కాబట్టి మాకు సాగు చేసుకోనికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. మేము అటవీ భూములను కబ్జా చేసి పంటలు సాగు చేయడం తప్పిదమే, కానీ పంటలు వేసే ముందు ఆ భూములపై అటవీ అధికారులు నిఘా పెట్టి అప్రమత్తంగా ఉండాలి. సీజన్ ముందు అటవీ ప్రాంత గ్రామాల రైతులకు భూముల కబ్జాపై అవగాహన కల్పించాలి. అయితే కొందరు రైతులు ఆనవాయితీగా ఎప్పట్లానే ప్రతి సీజన్లో పోడు అటవీ భూముల్లో పంటలు సాగు చేస్తూ వస్తున్నారు. విత్తనాలు చల్లి, నాట్లు వేసి, పురుగు మందులు చల్లి పంట ఎదిగే క్రమంలో అటవీ సిబ్బంది దాడులు చేయడం సరికాదు అనే విమర్శలుస్తున్నాయి. అటవీ భూముల్లో రైతులు పంటలు సాగు చేసే వరకు అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అటవీ భూముల్లో పంటల సాగుకు కొందరు అటవీ సిబ్బంది సహకరించడంతో రైతులు ఆనవాయితీగా సాగు చేస్తున్నారు అనే వాదన వినిపిస్తోంది. ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 1,50,000 ఎకరాల్లో రెవెన్యూ అటవీ శాఖ వివాదం ఉంది. అది పరిష్కారం చేయండి. ఉమ్మడి సర్వే చేసి పట్టాలు ఇస్తే కూడా హైకోర్టు చెప్తే కూడా ముడ్డిన రాసుకున్న ఫారెస్ట్ అధికారులు. కానీ 100 ఎకరాల ఫారెస్ట్ భూమిని బాజాప్తా కబ్జా చేసుకున్న అధికార పార్టీ, ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి గొడుగు పట్టే ఈ మండలంలో ఉన్నారు, జిల్లాలో చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ మీద చర్య ఉండదు. కానీ పొట్టకూటి కోసం, తమ కుటుంబ జీవనం కోసం 50-20 సంవత్సరాలుగా ఈ మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామీణ ఉదాహరణ తీసుకుంటే 70 కుటుంబాలు, అందులో దాదాపుగా 30-40 కుటుంబాలు ఏదైతే దళిత కుటుంబాలు ఉన్నాయి, బీసీ కుటుంబాలు ఉన్నాయి. తాతలు తండ్రులు చేసుకుంటున్నారు. యాసంగి పంట కూడా పండించుకున్నారు. 50 సంవత్సరాలు సాగు చేసుకుంటున్నారు. లక్షల రూపాయలు పెట్టి పైప్ లైన్లు వేసుకున్నారు, కరెంటు మీటర్లు పెట్టుకున్నారు. మరి ఆకస్మికంగా రాత్రి కలబడ్డది బీట్ ఆఫీసర్కి, ఇక్కడ చెట్లు కొట్టేసారని. ఒక్క చెట్టు కొట్టేసినట్టు ఇక్కడ మీ సమక్షంలో చూపించండి. 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్న, 10 సంవత్సరాల వయసున్న చెట్టును కొట్టేసారా అని అడుగుతున్నా నేను. ఎక్కడ కొట్టేయలేదు. 50 సంవత్సరాలు సాగు చేసుకున్న భూములు. మరి పైపు లైన్లు పీకేసి, పైపు లైన్లు ధ్వంసం చేసి, అట్లాగే మోటార్ ఇప్పి దాంట్లో రాళ్ళు వేయడము, మీటర్లు పీకేయడము, ఇది బీట్ ఆఫీసర్ యొక్క
పరోక్షంగా ఆమె ఏం డిమాండ్ చేసింది ప్రజల్ని, ఆమె ఎందుకు ఇంత ప్రత్యక్షంగా తీసుకుందంటే ఆమె కోరిక నెరవేర్చలేదు ఆర్థికంగా. అందుకనే దీన్ని పరిశీలించాలి, విచారించాలి. ఆమె భర్త పోలీసట, మాకు మొత్తం పోలీసులు అనుకున్నారని చెప్తుందట. ఇదేం పద్ధతి అండి? ఇక్కడ 50 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇటు నిజామాబాద్ కోర్టు దింపుతున్నారు, అటు కామారెడ్డి కోర్టు దింపుతున్నారు. ఇటు వ్యవసాయం చేసుకోవాలన్నా, కైకిలు పోవాలన్నా, పిల్లల్ని చదువుకోవాలన్నా, కోర్టుల చుట్టూ తిరగాలన్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలను ఒక హామీ ఇచ్చినావు, మొత్తం పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినావు. పోయినసారి కుర్చీ వేసుకొని చేస్తానడు ఆయనే, ఆ కుర్చీ దొరకలేదు, కుర్చీ పోయిందని చెప్పేసి ఎద్దేవా చేసినావు. మరి మీ వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. అందుకనే ఇప్పుడు ప్రత్యేకంగా షబ్బీర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ అక్కాపూర్ సందర్శించండి, ఇక్కడున్న పైపులను ధ్వంసం చేసింది చూడండి. వాళ్ళపైన ఏదైతే అతి ఉత్సాహం చూపించిన బీట్ ఆఫీసర్ పైన ఏదో తనకు కావాలని కోరిక మీద ఇదంతా కక్ష కట్టి చేస్తున్న దాని మీద మీరు విచారణ జరిపి ఆమె మీద చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్. చట్టాలను అమలు చేయాలనేటటువంటి చిత్తశుద్ధి ఉందా లేదా అనేటటువంటిది ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. 2006 అటవీ హక్కుల చట్ట ప్రకారం ఈ అక్కాపూర్ గ్రామంలో 70-80 సంవత్సరాలుగా సాగులో ఉన్న, జీవిస్తున్న, బతుకుతున్న వీళ్ళకి హక్కులు కల్పించాలనేటటువంటి హక్కు చెప్పినా వీళ్ళు పాటించకపోవటం, వీళ్ళకు చదువు రాదని, జ్ఞానం లేదని వీళ్ళని బెదిరింపులకు పాల్పడి అక్రమ కేసులు కట్టడం అనేది అన్యాయం. ఇప్పటికైనా చట్టాల మీద గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద మీకు గౌరవం ఉంటే వెంటనే ఈ హక్కుపత్రాన్ని ఇవ్వడానికి ఆ చట్ట ప్రకారం వీళ్ళందరికీ హక్కులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని, అక్రమ కేసులు పెట్టినటువంటి, భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఈ పోడు రైతులే కాకుండా అన్ని రకాల ప్రజలు వచ్చి మీకు తగిన గుణపాఠం, బుద్ధి చెప్తారని సందర్భంగా చెప్తారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చాక పోడు రైతుల సమస్య మరోసారి తెరపైకొచ్చింది. పోడు భూముల సర్వే నిర్వహించినా సమస్య పరిష్కరించకుండా అధికారుల వేధింపులకు వదిలేశారు. కనీసం ఇప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని పోడు రైతుల బాధలు అర్థం చేసుకుని పోడు భూములకు హక్కులు కల్పించాలని కోరుతున్నారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములకు ప్రభుత్వం పట్టాలివ్వాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి పోడు రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంలోకొచ్చి 2 ఏళ్లు కావస్తున్నా పరిష్కారం మాత్రం కనబడడం లేదు. మరోవైపు నిబంధనల మేరకే అటవీ శాఖ చర్యలు తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. పట్టాలు ఉంటేనే పంటల సాగు చేయాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. ఒకప్పుడు అంటే 2010లో పోడు అంటే పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత ఎక్కువ ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది ఈ ఏరియాలో, ఎందుకంటే మళ్ళీ ఇస్తారనే ఆశతోటి. మొన్న కూడా ఇచ్చారు కాబట్టి కొంత ఎంక్రోచ్మెంట్ జరిగింది వాళ్ళ, దాన్ని చూసి మళ్ళీ కొత్తగా జరుగుతుంది ఎంక్రోచ్మెంట్. ఆ కొత్తవి జరగనివ్వద్దని మా గవర్నమెంట్ నుంచి ఆర్డర్ ఉంది. అందుకే కొత్త అంగుళం కూడా జరగవద్దని కూడా చెప్పారు. కొత్తవి జరగకుండా చూస్తున్నాము. పాత వాటిని కూడా మొన్న వచ్చిన పట్టాల్లో కూడా కొన్ని అంటే చట్ట ప్రకారము 60 చట్ట ప్రకారం 2005 డిసెంబర్ 13 కంటే ముందు కాస్ట్లో ఉండాలి. ఎస్టీలు అయితే, అదర్ దెన్ ఎస్టీలు అయితే అప్పటికి 2005 డిసెంబర్ 13 కంటే అప్పటికి అంతకు ముందు 75 సంవత్సరాల నుంచి కాస్ట్లో ఉండాలి. అంటే అదర్ దెన్ ఎస్టీస్, బీసీలు కానీ ఎస్సీలు ఎవరైనా కానీ ఆ చట్ట ప్రకారం అట్లా ఉంది. అందుకే మొన్న బీసీలకు ఎవరికి రాలేదు, ఎందుకంటే ఆధారాలు ఎవరికి లేవు. 75 సంవత్సరాల నుంచి ఉన్నట్టు ఎవరి దగ్గర ఆధారాలు చూపించలేరు, రాలేవు. మ్యాక్సిమం ఎస్టీలో కొంతమందికి వచ్చినాయి. అది కూడా కొన్ని అంటే 2005 కంటే ముందు లేనప్పటికి కూడా ఇచ్చారు కొంతమందికి. అదని మేము రాసాము, ఇట్లా ఉంది. అంటే మేము ఎట్లా ఐడెంటిఫై చేసామంటే టోపోసాట్ మన ఇవి శాటిలైట్ మ్యాప్స్, ఒకటి జియో మ్యాప్స్, అట్లే మన కార్టోసాట్ మ్యాప్లని ఇచ్చారు. మన గూగుల్ ఎర్త్లో ఎప్పుడు 2009 వరకు చూడగలుగుతాం. అంతకుముందు కార్టోసాట్ మ్యాప్లు ఇచ్చి మాకు ప్రొవైడ్ చేశారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు. చూసి మేము రాసాము అందులో వీళ్ళు ఇప్పటి నుంచి ఉన్నారు, వీళ్ళు ఎలిజిబుల్, ఇక్కడ నుంచి ఎలిజిబుల్ కదా. అయినప్పటికీ కొంతమందికి ఇచ్చారు. అది ఇష్యూ జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చారు, మాకు వెళ్ళారు. ప్రతిరోజు మా ఆఫీస్కి వస్తున్నారు చాలామంది. ఎస్టీలు అయితే అదర్ దెన్ ఎస్టీలు పట్టాలు ఇవ్వండి అని వస్తే మా చేతులు లేదని పంపించాం. అయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పట్టాలు మళ్ళీ ఇస్తారు ఉద్దేశంతో చాలామంది 1 ఎకరం జరిగిన వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా జరుగుతుంది. సేమ్ మీరు అడిగిన అక్కాపూర్ ఇష్యూ ఏంటంటే ఒకప్పుడు ప్లాంటేషన్ ఎంక్రోచ్మెంట్ చేశారంట అని మా గూగుల్ మ్యాప్లో కూడా కనిపిస్తుంది. 2006లో మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసి 2009లో రిట్రీవ్ చేసి ప్లాంటేషన్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్లాంటేషన్ పీకేసి ఎంక్రోచ్మెంట్ చేశారు. అప్పుడు కొన్ని కేసులు అయినాయి తీసిన వాళ్ళని.
ఆరోగ్య గ్యారంటీల అమలుతో పాటు పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్యలు పరిష్కారం కోసము ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు రైతులపై కేసులు నమోదు చేస్తూ ఆందోళనకు గురి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూమి యాజమాన్యపు హక్కు చట్టాలను అమలు చేయాలా, ఈ ప్రాంత పోడు భూము రైతులకు యాజమాన్యం కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.